హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవపే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏఈపీఎస్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అది మన కొత్త పోర్టల్లో గురించి నేను చెప్పబోతున్నాను. పాత పోర్టల్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో కొత్త పోర్టల్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ digisevapay.co.inకి వెళ్దాం. అక్కడికి వచ్చిన దాని తర్వాత న్యూ యూజర్ వెబ్సైట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చేసిన దాని తర్వాత యాప్ ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ నుంచి చేయాలనుకుంటే ఇక్కడ ఏఈపీఎస్ వెబ్సైట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తారు. ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయిన దాని తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది మొత్తం రానన్నది జరుగుతుంది. సో ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేద్దాం. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ యూనిఫైడ్ ఏఈపీఎస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత మీ యొక్క డివైస్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ చేయండి. చేసిన దాని తర్వాత ఫస్ట్ టైం యూజర్కి బయోమెట్రిక్ అథెంటికేషన్ అన్నది అడుగుతుంది. ప్రజెంట్ నేను ఇక్కడ L1 డివైస్తో నేను ఇక్కడ చేస్తాను. మీది L1 అయితే L1 అని చూపిస్తుంది. L1 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఆ వీడియో అయితే మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా ఏఈపీఎస్ అన్నది ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయిన దాని తర్వాత ఇప్పుడు క్యాష్ విత్డ్రా, కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ కస్టమర్ యొక్క బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేస్తారు. ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేయాలనుకున్నది మీరు చేస్తారు. అమౌంట్స్ అండ్ లిమిటేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్కి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మంత్లో అలౌ చేస్తుంది, అలాగే డేకి ఎన్నిసార్లు తీయచ్చు అన్నది కూడా అలౌ చేసేది. ఎన్పిసిఐతో లిమిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ లిమిట్స్ని మీరు ఎక్కడ ఆన్లైన్లో కానీ ఎక్కడ తెలుసుకోలేరు. ఓకే, ఎందుకంటే ఈచ్ బ్యాంక్కి యూనిక్ సెట్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏఈపీఎస్లో ఈ డైలీ వన్స్ విత్డ్రావల్ అయితే కంపల్సరీ అవుతుంది. అది చేసిన దాని తర్వాత కొన్ని బ్యాంక్స్ సెకండ్ అటెంప్ట్ కూడా అలౌ చేస్తాయి. సో అలాంటప్పుడు 2 times విత్డ్రా చేయడానికి అవుతుంది. అలా కాదు, మీకు లిమిట్ ఎక్సీడ్ అని వస్తుంది అనుకోండి, ఆ రోజుకి సంబంధించిన లిమిట్స్ అయిపోయినట్టే. అది నా సర్వీస్లో అయినా లేదా పక్క సర్వీస్కి వెళ్ళినా సరే ఆ లిమిట్స్ సేమ్గానే ఉంటాయి, ఎవరికి కూడా డిఫరెన్స్ ఉండదు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు, ఓకే, చిన్న కంపెనీలైనా పెద్ద కంపెనీలైనా లాస్ట్లో వచ్చేసరికి ఎన్బిసిఐ ద్వారా కానీ ట్రాన్సాక్షన్ జరగాలి కాబట్టి ఎన్పిసిఐ సెట్ చేసిన లిమిట్స్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వాటికి మించి అవ్వవు. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ టిక్ పెడతారు. టిక్ పెట్టిన దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేస్తారు. తంబు వేస్తారు. తంబు వేసిన దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి సబ్మిట్ చేద్దాం. క్యాష్ విత్డ్రాల్ అయితే సక్సెస్ అయింది. బ్యాలెన్స్ అన్నది ఎంత ఉందన్నది చూపిస్తుంది. డౌన్లోడ్ రిసిప్ట్ డౌన్లోడ్ అయింది. సో ఈ విధంగా క్యాష్ విత్డ్రా చేస్తారు. ఇలాగే ఈ రకంగా విత్డ్రా చేసిన అమౌంట్ అన్నది ఎక్కడికి వస్తుంది మీరు గమనించారైతే వాలెట్ 2కి అన్నది అమౌంట్ అన్నది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వాలెట్ 2 వాలెట్లకు కూడా మీకు బ్యాలెన్స్ అన్నది మినిమం బ్యాలెన్స్ అన్నది ఉంచాల్సి ఉంటుంది. దానిపైన ఉన్న ఏ అమౌంట్ అయినా సరే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా సర్వీస్కి సంబంధించి వాడుకోవచ్చు. సో ఇక్కడ నాకు టోటల్గా వాలెట్ 2లో 499 అన్నది యాడ్ అయ్యింది. 399 ఉండేది 499 అయింది. సేమ్ ఇదే పద్ధతిలో బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ మినీ స్టేట్మెంట్ కూడా మీరు చేయొచ్చు.